अस्सलामुअलैकुम गाइस, कैसे हैं आप सब? उम्मीद करते हैं अच्छे होंगे। आज आया था हमारे इधर बाजू में सर्कस वाला, तो रुखसाना कब से जिद कर रहे हैं कि जाके वीडियो थोड़ा बना लो, इसलिए मैं वीडियो स्टार्ट कर दिया। उन लोग खाना बनाने में बिजी है, तो इसलिए मैं आज बना रहा हूँ वीडियो। तो बने रहिए वीडियो में हमारे, तो दिखाता हूँ तुम लोगों को। देखो क्या कर रहे हैं, सब्जी अभी काट रहे हैं। अभी टाइम लगता खाना बनाने को। लोग बहुत परेशान कर रहे हैं कि जल्दी खाना बना के जाना है उधर सर्कस देखने के लिए। तो वीडियो में बने रहिए। थोड़ा दिल भी मानता, हमारे दरवाजे के सामने मतलब मन में वो हो रहा है, काम करने में दिल नहीं लग रहा है। आज अल्लाह को कोई बंदा बना ले तो बहुत अच्छी बात है। పిల్లలందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. పిల్లలందరూ గట్టిగా చూడండి. నా సరికసులమ్మాయి తల్లి ఎక్కడ, చేతులు ఎక్కడ, కాళ్ళు ఎక్కడ, శరీరం ఎక్కడ, మాసమా. ఇదిగో నా సరికసులో ఆడమ్మాయి వెనుకొచ్చి 10 మంది తొక్కిన బజార్లో భూమి మీద ఒక చిన్న తేలవుతారమ్మా, చూపెట్టమంటే చూపెట్టమమ్మాయి. అమ్మా ఇదొక ఐటమ్ చూపిస్తామంటే చూస్తే తల్లి, తండ్రి, సార్, మేడం, కాలనీ ప్రజలు ఎవరికి నచ్చలేదు. అదే ఐటమ్ మా అమ్మకు చూపెట్టావు. దాని తర్వాత నేను చూపిస్తామా మంచి మంచి ఐటమ్లు, భయంకరమైన ఐటమ్లు చూపిస్తాం. పిల్లలందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. చప్పలు కొడతారు పిల్లలందరూ గట్టిగా. ఈ రోజు రకరకాల ఐటమ్లు మన కాలనీ సెంటర్ లో చూసేదమ్మా. కొట్టాలి. అడవిలో పోయి ఒక బండ లేపేస్తే బండ కింద ఒక తేలి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా తేలి అవుతారని చూపిస్తా. చప్పలు కొడతారు పిల్లలందరూ గట్టిగా. చప్పలు కొడాలి.
రైతన్నా మాయన్న రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్న రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వచ్చిందంటూ వేగు చుక్కమై మొలచితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా కాడికి దండం వేడికి దండం కాడిని మోసని ఎండకు దండం వేడిని పట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్ళకు దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా కష్టాలొచ్చిన కరవల కొద్దీ కన్నీరు బికినా చెమటలు నాని మన్నును అన్నం చేసివయ్యా కావిల కొద్దీ కష్టాలొచ్చిన కరవల కొద్దీ కన్నీరు వెన్ను చూపని వీరుడవయ్యా వెన్ను చూపని వీరుడవయ్యా ఆకలి తీర్చిన అన్నదాతవు వేడిని బట్టని చేతికి దండం వేడిని బట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్ళకు దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా కష్టమంటూ తెలిసినోడురా నీవు పేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా కష్టమంటే తెలిసినోడురా నీవు పేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు ఎన్ని బాణాలున్న కన్నీళ్ళకొచ్చిన ఆకలి మరిసిండు మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నా మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నా కష్టమంటే తెలిసినోడురా నీవు పేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం నీకురా అన్నదాతరా రైతన్నరా పెరగాలి పాలి పుస్తలమ్ముకొని అప్పు తీర్చుకుంటేవో వల ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయలో పంటలు చేతికొస్తే పండుగ చేతాము భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మ తల్లి పంట శీలంది పాలు మా నాని గురులాచు పచ్చగా మారి కొండ కూరలల్ల ముద్దు గుడవగా కదిలేనంట పాదాలు ఉన్న ఊరిని కన్నవారిని విడిసిపెట్టాడన్నా కంటి పాపకు రెప్పవారకుండా కాపు వస్తాడన్నా
పారగట్టి పరుగులు నట్టి నిలుసుకుంటానగలెత్తుకొని దుక్కులన్నీ దున్నేటప్పుడు నాలు పోసి నీరు పెట్టేదగా నిన్ను ఆపరేము ఏ తిప్పలున్నాను. ఇదిగో పాట పడేసాయి. సమాజంలో మనుషులందరూ సమానంగా ఉండాలని చెప్పి భూమి కోసం, వృత్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం సాయుధ పోరాట పంథాయే సరైన మార్గమని నమ్మి ఉలి కొయ్యలపై ఉయ్యాలను వినట్టి వీరులార మీకు ఎల్లర దండాలు పాదాన పరిపరి దండాలు. వీరులార మీకు ఎల్లర దండాలు పరిపరి దండాలు. అన్నాలార తమ్ములార అక్కాలార చెల్లెలార శూరులార మీకు ఎల్లర దండాలు అని పాదాన పరిపరి దండాలు. తెలంగాణ ఆకాశంలో ఎర్ర మందారాలై పూచి నక్కలపరి ఆకాశంలో వసంత మేఘాలై గర్జించి శ్రీకాకుళం కొండల్లో విప్లవ సిద్ధాలై ప్రతిధ్వనించి నెత్తుడి వరదల్లో ఎర్ర గండాలై ఎగిరినట్టి వీరులార మీకు ఎర్ర దండాలు పాదాన పరిపరి దండాలు. అమ్మాలార అయ్యాలార బిడ్డాలార కొడుకులార శూరులార మీకు ఎర్ర దండాలు మీ పాదా. ఇదిగో నాన్నగారి పిలిచి మన కడుపుకు సహము చేసినట్టు, ఇక్కడ అన్నగారి పిలిచి మన కడుపుకు ధర్మం చేసినట్టు చూసే తల్లిదండ్రులందరూ సహము చేస్తారు. బిడ్డ అయితే మర్చి పెట్టొచ్చుదా? చెప్పలు కూడా మీరు అందరి మీద దాస్తున్నారు. అందరికీ రెండు చేతులు పెట్టి నమస్కారం మేడమ్మా. చూడండి ప్రజలారా, మన కాలనీలో సర్కస్ ప్రోగ్రామ్ అనగానే వందల మంది పబ్లిక్ వచ్చారు. బిడ్డ పైసలు అనగానే ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. ఇదిగో మన కాలనీలో ఉన్న మంది తక్కువ మంది పబ్లిక్. వీళ్ళన్నా నా కడుపుకు ధర్మము చేస్తారో, నా కడుపు మీద మన్ను పోసి పోతారని నువ్వు భయపడకమ్మా. ఇదే అట. ఇదిగో ఇక్కడ పక్కన కాలనీలో సర్కస్ ప్రోగ్రాం పెడితే నాన్నగారిని పిలిచి మన కడుపుకు సహము చేసినట్టు, తల్లిగారులు పిలిచి నీ కడుపుకు ధర్మం చేసినట్టు, అక్కగారులు పిలిచి నీ కడుపుకు సహము చేసినట్టు అందరూ సహము చేస్తారు. ఇదిగమ్మా మనలాంటి కన్నా కొడుకులు బిడ్డల కన్నా తల్లి తండ్రి సార్ మేడం చూస్తా ఉన్నారు. అన్నయ్య నాలాంటి కొడుకులు బిడ్డలు అక్కలు చెల్లెలు మీకు ఇచ్చారా? ఈ రోజు నా కడుపు కనంగా ధర్మము చేయండి. నాలాంటి కొడుకులు బిడ్డలు అక్కలు చెల్లెలు మీకు ఇవ్వలేదా?
ఇదిగో నా కడుపు మీద మంది खेल खत्म होने को आ गया है। देखेंगे रुखसाना का भी खाना पक गया है कि नहीं पका। आज का तो पूरा वही ब्लॉग बनाना पड़ा मेरे को ही। देखेंगे क्या हुआ, खाना हो गया, चावल हो गया, तो ये देख सकते तो है पूरा सब कुछ कंप्लीट हो गया, खाली पकना है बस। चावल पक गया। हैं के वजह से इन्होंने खाली आज चावल सब्जी बना के रख दिए हैं और रोटी चपाती नहीं बनाए। और आज का ब्लॉग भी इन्हों ही पूरा बनाए, छत पे जाके ऊपर जाकर बना के लेकर आओ। और जो सर्कस का है खाना पका लेते हैं। खाना भी पकाना जरूरी है, सर्कस देख के थोड़ी ना पेट भरने वाला है, खाना तो खाना ही पड़ेगा। तो इस वास्ते में खाना पकाने लगी, बना लिए सर्कस का, तो आप लोग देखिएगा जरूर। तो अभी मैं भी जा रही हूँ, अभी थोड़ा आखिरी है, कोई खास तो कुछ है नहीं, अभी थोड़ा आखिरी है, अभी जाएंगे देखेंगे। मतलब बारी बारी से दौड़ दौड़ के मैं भी देख देख के आ गई, ऐसा नहीं है। यहाँ देखो नवा नवा सब सर्कस में लड़की पटावे के नवा नवा झाड़ के गए हैं, नवा नवा झाड़ के। तो चलिए गाइस सब खाना पका लेते हैं, फिर खाने के टाइम पे मिलते हैं। गाइस देखिए अभी सब्जी पक रहा है, सब्जी पकने देते हैं, तब तक चलते हैं बाहर देख कर आते हैं। खतनिया था मदारी बहरा का लाइट डाला पूरा खत्म है, वाह खत्म होएगा। तो देखिए सब समेट रहे हैं, खत्म हो चुका, पर नो टेंशन क्योंकि रिहान के पापा तो वीडियो बना ही लिए हैं, तो दिखाती हूँ आप लोग को। तो देखिए सब सामान समेट रहे हैं, सबसे पैसा भी वसूल रहे हैं। पूरा सामान वामान समेट रहे हैं। चलिए भाग चलते हैं अंदर में, तो अभी हम लोग से भी पैसे मांगेंगे। या देखिए फरहान आ गया। और आज हमारी गाड़ी सर्विसिंग होकर आई है, पर अंधेरा है, दिखाई नहीं दे रहा है, एकदम नया के जैसा हो गया है, सीट उट सब बदलवा दिए हैं। आवत पैसा मांगा आवत है, सब भागा है। हाय रे रियान था, देखिए तो चलिए गाइस अब ये वीडियो ये ब्लॉग यही खत्म करते हैं, बहुत ही लंबा होते जा रहा है। तो अगर जो सर्कस आप लोग को पसंद आए तो लाइक करो, सब्सक्राइब करो चैनल को। ऐसे ही आया दरवाजे के सामने तो हम लोग बना लिए थोड़ा कि आप लोग भी देख लोगे। पहले ऐसा तो कुछ भी नहीं रहेगा, गाँव में पहले बहुत अच्छा आता था, और यहाँ सब क्या अच्छा, कुछ भी नहीं अच्छा है। तो चलिए गाइस फिर मिलते हैं किसी नेक्स्ट वीडियो पे, तब तक के लिए बाय, गुड नाइट।